గ్రేవీని అవసరం లేకుండా దమ్లోనే కలుపుకొని తినేలాగా ఎగ్ దమ్ బిర్యానీ ఇలా చేయండి. మనం ఎగ్ దమ్ బిర్యానీ చేసినామంటే ఇలా పర్ఫెక్ట్గా రావాల్సిందే. హాయ్ ఫ్రెండ్స్, విరాజిత హోమ్ చెఫ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నామండి. రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి ఈ దమ్ బిర్యానీ అనేది. దీనికి 1/2 కేజీ బియ్యానికి నేను మెజర్మెంట్ చెప్తున్నానండి. మీరు ఇదే కానీ ఫాలో అయినారంటే మన రెస్టారెంట్ స్టైల్లో మనం ఇంట్లోనే బిర్యానీ చేసుకొని ఎంచక్క మన ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని సండే టైంలో ఎంజాయ్ చేయొచ్చండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. బియ్యం కడుక్కునేస్తామండి. ఫస్ట్ బాస్మతి రైస్ అండి. ఇక్కడ నేను తీసుకున్నది 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను. ఫస్టే మన బియ్యం బాగా కడుక్కునేయాలండి, ఎందుకంటే నాన్న కడిగితే బియ్యం అనేది విరిగిపోతుందండి. కాబట్టి ఫస్టే కడుక్కోవాలి. ఇలా 2 సార్లు కడుక్కొని నీళ్ళు పోసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు మనం అన్ని రెడీ చేసుకునేదాకా బియ్యం బాగా నానుతుంది. ఇప్పుడు ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. 6 కోడిగుడ్లు, ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ కండి, ఫ్రెష్ గా కొట్టుకుంటున్నాము. ఒక పెద్ద తెల్లగడ్డ, 1 ఇంచి అల్లము, 3 పచ్చిమిర్చి, మీడియం సైజు 3 ఎర్రగడ్డలు తీసుకున్నానండి. 2 ఫ్రైడ్ ఆనియన్స్కి, 1 బిర్యానీకి అండి, మనం తిరగబాతు పెడతాం కదా అప్పుడండి. 2 ఫారం టమాటాలు మీడియం సైజు తీసుకున్నాను. మీరు నాటి టమాటా తీసుకున్నట్లయితే పెద్దది 1 తీసుకోండి. కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర అండి. 1/2 కప్పు పెరుగు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు. ఇక్కడ 2 గరం మసాలా పెట్టినామండి. 1 రైస్ బాయిల్ చేసుకునేకి, 1 బిర్యానీ తిరుగుబాతకండి. రైస్ బాయిల్ చేసుకోవడానికి 1/2 స్పూన్ షాజీరా, 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు, 2 స్టార్ పువ్వు, కొద్దిగా జాపత్రి, 2 అనానాస పువ్వు, అలాగే 2 బిర్యానీ ఆకులు. ఇది బిర్యానీ తిరుగుబాతు పెడతాం కదండి, దానికి 1 ఇంచు చెక్క, 3 లవంగాలు, 2 యాలకులు, 2 స్టార్ పువ్వు, 2 అనానాస పువ్వు, కొద్దిగా కల్పాసి, 1 బిర్యానీ ఆకు. ముందుగా మనము ఎగ్ బాయిల్ చేసుకుంటామండి. ఇక్కడ నేను 6 గుడ్లు తీసుకుంటాను. మీరు ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఎగ్స్ వేసుకోవచ్చండి. ఇప్పుడు ఎగ్ బాయిల్ చేసేకి పెట్టేస్తామండి. ఇందులో కొద్దిగా కల్లుప్పు వేద్దాము. ఈ కల్లుప్పు వేసే దాని వల్ల పైన తొక్కు అనేది బాగా వస్తుందండి. కోడిగుడ్లు ఉడకపెట్టేటప్పుడు కూడా అండి చాలా మంది చెదిరిపోతుందని చెప్తారు కదా, అలా ఎందుకు అవుతుందంటే మంట ఎక్కువ పెట్టినామంటే అండి నీళ్లు బాగా ఉడికెక్కి కోడిగుడ్డు షేక్ అయ్యి విరిగిపోతుందండి, క్రాక్ వచ్చి. అదే మనం మంట తక్కువలో పెట్టుకున్నాం అనుకోండి, సిమ్లోనే బాగా ఉడుకుతుందండి. కోడిగుడ్డు అనేది కదలకుండా ఉంటుంది. అలా 15 నిమిషాలు పెట్టుకున్నామంటే కోడిగుడ్డు పర్ఫెక్ట్ గా ఉడుకుతుందండి. ఎగ్గు పాటికి ఎగ్గు ఉడుకుతా ఉంటుందండి. ఇప్పుడు మనం బియ్యం బాయిల్ చేసుకోవాలంటే, ఎందుకంటే మన దమ్ బిర్యానీ కదా చేస్తున్నది కాబట్టి ఫస్ట్ బియ్యం బాయిల్ చేసుకోవాలి. మామూలుగా మన బాస్మతి బియ్యం కుక్కర్లో పెట్టేటుంటే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ నీళ్ళు పోస్తాం కదండి, ఇది అట్లా కాదండి. దీనికి ఎక్కువ పోయాలి. మనము ఆ నీళ్ళు కాకుండా బియ్యమే తీసుకుంటాము. ఇది ఉడికినాక అన్నమే తీసుకుంటాం కాబట్టి నీళ్ళు అనేది ఎక్కువ పోయాలండి. 1 గ్లాస్కి వచ్చి 3 గ్లాసులు నీళ్ళు చొప్పున పోసుకున్నారంటే సరిపోతుందండి మీరు. ఇప్పుడు దీన్ని పెట్టేస్తాం స్టవ్ పైన. నీళ్లు బాగా బాయిల్ అయ్యేటప్పుడు మనము హోల్ గరం మసాలా పెట్టాం కదండి, అది వేసుకుందాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుందామండి. దీన్ని కడిగేసి మనం మిక్సీ పట్టేద్దాము. మనం అప్పటికప్పుడే ఇట్లా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. పచ్చిమిరపకాయలు కూడా ఇలా చిన్నగా కట్ చేసేసాను. చూడండి, ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా అయిపోయిందండి. ఎర్రగడ్డలు కూడా కడిగి కట్ చేసుకునేద్దామండి. ఇప్పుడు ఇవి 2 ఫ్రైడ్ ఆనియన్స్ కండి, వీటిని కట్ చేసుకునేద్దాం. సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి, అప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ అనేది బిన్నే వేగుతుంది. మీరు లావుగా కట్ చేశారంటే వేగేది లేట్ అవుతుందండి. కాబట్టి ఇట్లా స్లైసెస్గా కట్ చేసుకుంటే ఫాస్ట్గా వేగిపోతుంది. ఎర్రగడ్డలు కూడా కట్ చేసామండి. చూడండి, కట్ చేసినాం కదా, ఇట్లా పొడి పొడిగా నలిపేసినామంటే మనకు పొరలుగా వస్తుందండి, బిన్నె వేగుతుంది. ఇప్పుడు బిర్యానీకి కట్ చేసుకుందామండి. ఈ బిర్యానీకి వచ్చి మనము పొడుగుగా కట్ చేయకూడదండి, పొడిగా కట్ చేస్తున్నాము. ఎందుకంటే గ్రేవీ లాగా రావాలి. మనము దీనికి ఏ గ్రేవీ లేకపోయినా అలానే తినచ్చండి ఈ బిర్యానీకి. ఇలా అండి. ఇప్పుడు టమాటా కూడా మనం ఎర్రగడ్డ అయితే ఎలా కట్ చేసుకున్నామో అలా కట్ చేసుకోవాలండి. ఇలా అండి చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనం వేయించేటప్పుడు బాగా కరిగిపోతుందండి టమాటా అనేది. అలాగే కొత్తిమీర, పుదీనా కూడా కట్ చేసుకునేస్తాము. ఇది కూడా అంతే అండి, సన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు బాగా బాయిల్ అవుతా ఉందండి. హోల్ గరం మసాలా వేసేద్దాం. ఇందులోనే కొద్దిగా పుదీనా, కొత్తిమీర.
ఇందులో కొద్దిగా ఉప్పు వేసినానండి, ఎందుకంటే మనం బిర్యానీలోకి వేస్తాం కదండి ఉప్పు, కాబట్టి కొద్దిగా. మళ్ళీ మన బిర్యానీ గ్రేవీలో ఉంటుంది కదా, అదంతా కలబెట్టినామంటే సరిగా పోతుందండి. కాబట్టి దీంతో వేసేటప్పుడు అర్ధం ఉప్పు మాత్రమే వేసుకోండి. ఇలా మసాలా అంతా వేసినాక ఒక 2 నిమిషాలు బాగా బాయిల్ చేసుకోవాలండి. మళ్ళీ బియ్యం వేయాలి. ఇప్పుడు బియ్యం వేస్తున్నాను. ఇప్పుడు ఎగ్ కూడా ఉడికిపోయిందండి, స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళు వంచేద్దాము. చూడండి, కోడిగుడ్డు ఎక్కడ పగిలి బయట రాలేదండి. ఇలా ఉప్పేసి ఉడకపెట్టినారంటే మన పర్ఫెక్ట్గా ఉడుకుతుంది గుడ్డు అనేది. పైన వచ్చి తొక్క కూడా ఈజీగా వస్తుందండి. ఇప్పుడు ఇందులో చన్నీళ్ళు పోద్దాం. ఇప్పుడు స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకున్నామండి. ఎర్రగడ్డలు వేయించుకొని ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి కదా, కాబట్టి ఇప్పుడు అన్నం అనేది బాగా ఉడుకుతుందండి. అప్పుడు మనము అర్ధము నిమ్మపండు పిండుకుంటున్నాము. ఈ నిమ్మపండు పిండే దానివల్ల మెతుకు అతుక్కోకుండా ఉంటుంది. అన్నం కూడా వైట్గా వస్తుందండి. చూడండి, బియ్యం అనేది 50% ఉడికిందండి. మనకి ఇంకా కాల భాగం ఉడికినాక మనం అన్నం తీయేస్తాము. మళ్ళీ కాల భాగం వచ్చి మనం దమ్ కడతామండి. ఇప్పుడు ఇంకొంతసేపు ఉడకని ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేయించేదానికి ఆయిల్ వేసుకున్నామండి. ఇది బాగా బ్రౌన్గా వచ్చేదాకా వేయించుకోవాలి ఎర్రగడ్డ అనేది. ఇది వేయించుకుంటేనే ఎగ్స్ పొట్టు తీసేద్దాం. మనం ఉప్పేసి ఉడకపెట్టినాం కదండి, కాబట్టి ఎక్కడ లోపల ఉండేది బయట రాలేదండి ఉడికేటప్పుడు. అలానే కోడిగుడ్డు పైన ఉండే తొక్క కూడా ఈజీగా వచ్చేసిందండి. చూడండి, మన ఎగ్స్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికినాయో, ఎక్కడ చెదరని కూడా లేదండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ తీయేస్తామండి. ఎందుకంటే మనం బిర్యానీలో కూడా మసాలా వేస్తాం కదండి, ఇది అది అంతా చేరితే ఎక్కువ అనిపిస్తుందండి. కాబట్టి వీటిని తీయేద్దాము. చాలామందికి ఈ మసాలా ఉంటే కూడా నచ్చదండి, కాబట్టి ఇది తీసేసినామంటే ఆ మసాలా తక్కువ ఉంటుంది కాబట్టి మనం తీసేసి తినచ్చండి. చూడండి, మన అన్నం కూడా ముక్కాలు బాగా ఉడికిపోయిందండి. ఇప్పుడు అన్నం పక్కకు తీసేస్తాము. ఇలా మెదిపినామంటే ఇట్లా మెదగాలండి, అప్పుడు అన్నం ఉడికినట్లు. మనం దీన్ని తీసి పక్కన పెట్టేద్దామండి. ఇది ఇలానే తీసి అలానే బిర్యానీలో వేయాల్సిన అవసరం లేదండి. ఇలా పక్కన తీసి కూడా పెట్టుకోవచ్చండి ఒక 10-15 నిమిషాలు. ఈ నీళ్ళు ప్లేట్ పెట్టే వంచేయచ్చండి. కాకపోతే ఈ నీళ్ళు మనకు టీ గ్లాసులో అర గ్లాస్ నీళ్ళు ఉపయోగపడుతుంది అనేసి ఈ నీళ్ళు అట్లానే పెట్టుకోండాను. చూడండి, అన్నం అనేది ఎంత బాగా ఉడికిందో. చూడండి, మన రైస్ అనేది బాయిల్ అయిపోయిందండి. ఇంకా అర్థం వేగాలండి. ఆ అర్థం వేగే లోపల మనం కోడిగుడ్లు ఉన్నాయి కదా, దానికి ఘాట్లు పెట్టుకునేద్దాం. ఇలా పెట్టుకున్నామంటే మనకి లోపల అనేది ఉప్పు కారం వెళ్తుందండి. నాలుగు పక్కల పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి, ఇవి తీసేద్దాము. ఈ నూనెలోనే కొద్దిగా కారము, కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపు. ఇప్పుడు ఈ కోడిగుడ్డులు వేసి వేయించుకుందామండి. ఇలా వేయించుకున్న తర్వాత తీసేస్తామండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా నెయ్యి, కొద్దిగా నూనె వేసుకుందాం. ఈ హోల్ గరం మసాలా వేసుకుందాం. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసుకుందాం. ఎర్రగడ్డలు బాగా వేగాలండి. మనము ఇప్పుడు ఇందులోనే కోడిగుడ్డు వేయించాం కదా, కారము పసుపు వేసిన దానివల్ల కలర్గా ఉందండి. కాబట్టి మనకు తెలియదు ఎర్రగడ్డ వేగిందా లేదనేసి. ఒక 2-3 నిమిషాలు వేయించుకున్నామంటే సరిపోతుందండి. చూడండి, ఎర్రగడ్డ ఈ మాత్రం వేగినప్పుడు టమాటా వేసుకోవాలండి. టమాటా బాగా కరిగిపోవాలండి, కాబట్టి మనం మూత మూసి కూడా వేయించుకోవచ్చు. ఈ టమాటా వేగడానికి ఉప్పు వేస్తున్నానండి. అలాగే మనకు రుచికి సరిపోయేంత వేసేస్తున్నాను. మనం ఆల్రెడీ బియ్యంలో వేసామండి, కాబట్టి చూసి వేసుకోవాలి. టమాటా ఈ మాత్రం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నామండి. ఇప్పుడు ఇది బాగా పచ్చి వాసన పోయేదాకా వేయించుకోవాలండి. ఇప్పుడు కారము, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు వేసేద్దాం. అలాగే కొత్తిమీర, పుదీనా కొద్దిగా వేస్తామండి. ఇప్పుడు
ఎక్కువ వేయకూడదండి, కొద్దిగా వేయాలి. ఈ దమ్ బిర్యానీకి ఎక్కువ కొత్తిమీర పుదీనా వేయకూడదండి, బాగోదు. ఇలా వేగిన తర్వాత మనం పెరుగు వేసుకోవాలి. ఎగ్ దమ్ బిర్యానీ కూడా ఈ కడాయిలో చేస్తున్నామండి. 3 లేయర్ల కోటింగ్తో వచ్చింది కాబట్టి ఘనంగా ఉందండి, ఎక్కడ అడుగంటదు. చివరి వరకు చూస్తారు కదండి, అడుగంటిందో లేదో కూడా నేను చూపిస్తాను. ఈ కడాయి కూడా మన దగ్గర దొరుకుతుందండి. కావాలన్న వాళ్ళు వాట్సాప్ నెంబర్ ఇస్తాను, దానికి మెసేజ్ చేయండి, దీని డీటెయిల్స్ పంపిస్తాను. చూడండి గ్రేవీ ఎంత చిక్కగా ఉందో. ఇప్పుడు మనం ఎగ్స్ వేస్తున్నామండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేద్దామండి. ఇంకా కొద్దిగా పెట్టుకోండి మళ్ళీ చల్లేకి. మనం అప్పుడే రైస్ ఉడికించుకున్నాం కదండి, ఆ నీళ్ళే తీసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేస్తాము. టీ గ్లాస్ అర గ్లాస్ అండి, ఇది చాలా చిన్న కప్పు. కొద్దిగా వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కలుపుకోవాలండి. ఇప్పుడు బాగా వేగిందండి. ఈ గ్రేవీని ఇంకో బౌల్లోకి తీసుకుంటాము. అది మొత్తం తీయకూడదండి, కొద్దిగా తీసుకోవాలి. గ్రేవీ పెట్టేసి కొంచెం గ్రేవీ తీస్తున్నాను. చూడండి ఈ గ్రేవీ అలానే ఉంది. ఇప్పుడు ఇందులో మనం రైస్ వేద్దాం. వేడిగా ఉందండి పాత్ర పట్టుకునేకి, అందుకే ప్లేట్ పైన పెట్టుకున్నాను. ఎక్కడ అన్నం అనేది అతుక్కోలేదు చూడండి, పలపలాని ఉంది. ఎందుకంటే ముక్కాలు భాగమే ఉడికి పెట్టాం కదా. ఇలా లేయర్లుగా వేసుకోవాలండి. ఇప్పుడు వేసాం కదా, దీనిపైన గ్రేవీ వేస్తామండి. ఇలా మన ఎగ్స్ అనేది మధ్యలోనే పెట్టాలండి, కింద పెట్టకూడదు, ఇట్లా మధ్యలో పెట్టుకోవాలి. ఇలా వేసిన తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర పుదీనా కొద్దిగా. మంట కూడా సిమ్లో పెట్టుకున్నానండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా వేసుకున్నాం కదండి ఎగ్స్ అంతా. ఇప్పుడు పైన మళ్ళీ అన్నం వేసుకుందాము. అన్నం కూడా చూడండి ఒక మెతుక్కి ఎక్కడ అంటుకోలేదు. లాస్ట్లో కూడా ఇలానే ఉంటుందండి. కాకపోతే మనం రైస్ తీసుకునేటప్పుడు మంచి రైస్ తీసుకోవాలండి, బాస్మతి రైసు. మీ దగ్గర ఇది లేదన్నా సోనా మసూరా బియ్యంతో కానీ చేసుకోవచ్చండి. అది ఈసారి నేను చేసి చూపిస్తాను మీకు. ఇలా ఇప్పుడు మిగిలింది కదండి, ఈ గ్రేవీలోనే మనము నీళ్ళు కొద్దిగా వేస్తాము. ఇప్పుడు కొత్తిమీర వేద్దాము. అన్నం కూడా బాగా కరెక్ట్గా ఇట్లా నెరుపుకోవాలండి, ఎక్కడ గ్యాప్ లేకుండా ఇట్లా చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా మనకు అన్నం దమ్ పడుతుందండి. పైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, మీకు ఫ్రైడ్ ఆనియన్స్ మిగిలినా కానీ జిప్ కవర్లో చేసి స్టోర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ గ్రేవీ మిగిలింది కదండి, మనం అర గ్లాస్ నీళ్ళు పోయాలని చెప్పినాం కదా. ఇప్పుడు ఇక్కడ నీళ్ళు మిగతా అట్లే ఉందండి, ఇందులో నీళ్ళు కలిపి పోసేద్దాము. ఎందుకంటే గ్రేవీ ఉంది కదా. ఇక్కడ నేను ఫుడ్ కలరు కుంకుమ పువ్వు ఏమీ వాడతా లేదండి, కాబట్టి దీంతోనే కలిపేసి పోసేస్తున్నాను. మనకు రంగు మీరు అవసరం లేదు కదండి, మనం చూడడానికి కలర్ ఏం అవసరం లేదు, టేస్ట్ ఉంటే చాలండి, ఫుడ్ కలర్ వాడకూడదు. కాబట్టి ఇలా కలిపి ఈ నీళ్ళనే నేను వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని అన్ని చోట్ల ఇట్లా పడేలాగా చేస్తాం. ఇదే అండి మన కలరు. ఇప్పుడు దీనిపైన టిష్యూ పేపర్ పెడదాము. టిష్యూ పేపర్ పెట్టేదాని వల్ల బాగా దమ్ అవుతుందండి అన్నం అనేది, కాబట్టి టిష్యూ పేపర్ పెడుతున్నాను. ఇప్పుడు దీనిపై నీళ్ళు చల్లుకుందాము. ఇలా నీళ్ళు చల్లడం వల్ల టిష్యూ పేపర్ తీసేటప్పుడు అన్నం అతుక్కోదండి టిష్యూ పేపర్కి, కాబట్టి ఇట్లా నీళ్ళు చల్లుకుందాము. ఎక్కువ చల్లదండి, ఇది ఇలా తేమైతే సరిపోతుందండి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత పెట్టేస్తాము. మంట కూడా సిమ్లో పెట్టానండి. ఇట్లానే ఒక 10 నిమిషాలు పెట్టుకున్నామంటే ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే అండి. చూసారు కదండి, ఈజీగా మనం కళాయిలోనే బిర్యానీ చేసుకుంటున్నాం. ఇప్పుడు దీనిపైన ఇలా మీకు ఏదైనా రోల్ ఉన్నట్లయితే ఇట్లా పెట్టేయండి. ఇట్లా పెట్టినారంటే వెయిట్ అనేది బాగా కూర్చుంటుందండి. గాలి పోతుందని కదండి, వెయిట్ ఉండేదాని వల్ల ఇంకా ఎక్కువ దమ్ పడుతుంది, కాబట్టి ఇట్లా పెట్టానండి. ఇది లేకపోయినా పర్లేదు, అలా పెట్టినాను పర్లేదు, ఎక్కడ అడుగు కానీ కట్టదండి ఈ పెనుము. నేను చేసినాక మీకు తీసి చూపిస్తాను. 10 నిమిషాల తర్వాత ఆఫ్ చేసానండి స్టవ్. ఇప్పుడు చూద్దాము. చెప్పాను కదండి, టిష్యూ పేపర్కి నీళ్ళు చల్లితే అన్నం అతుక్కోదనేసి, ఎక్కడ అతుక్కోలేదండి. ఇప్పుడు చూద్దాం.
చూడండి మన రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిందండి. చూడండి అడుగు కానీ అంటలేదు, చూసారు కదండి. ఇలా రైస్ అంతా కలుపుకునేస్తామండి. మనం ఏ ఫుడ్ కలర్ కూడా వాడలేదు కదండి. చూడ్డానికి సూపర్గా ఉందండి. టేస్ట్ ఇంకా అదిరిపోతుందండి. మీరు ఇదే ప్రాసెస్లో చేశారంటే మామూలుగా ఎగ్ బిర్యానీ తినాలంటే చాలామంది రెస్టారెంట్కి వెళ్తారు కదా. చాలామంది ఎగ్ బిర్యానీ తినాలంటే రెస్టారెంట్కి పోతారండి. ఇంకా ఆ పని లేదండి. మన వీడియో చూసినట్లయితే కనుక మనం ఇంట్లోనే తయారు చేసుకుని హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని తినచ్చండి. గ్రేవీ కూడా అవసరం లేదండి ఈ బిర్యానీకి, అలానే తినచ్చండి. మీకు కావాలంటే రైతా చేసుకోండి, లేదంటే మీరు ఇట్లనే తినచ్చండి. అసలు రైతా కూడా అవసరం లేదు, అంత బాగుంటుందండి ఈ బిర్యానీ అనేది. చూడండి కిందది పైకి పైది కిందది కలిపినామంటే ఫుల్ బాగా కలుస్తుందండి. ఇప్పుడు అలా కలుపుకుందాము. పెనం కాబట్టి ఈజీగా కలిపే కూడా మనకు బాగుందండి. అదే కుక్కర్లో కానీ పాత్రలో కానీ చేసినట్టే వెడల్పుగా ఉంటేనే పాత్ర బాగుంటుందండి. కొంచెం గుండుగా ఉన్నిందంటే కలిపేది కష్టమవుతుంది. అంతే అండి, మన ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మన ప్లేట్లో తీసుకుందాం. ఈ దమ్ బిర్యానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్లో కర్ణాటక స్పెషల్ అయిన దొన్నె బిర్యానీ ఉందండి, దాన్ని ఇక్కడ క్లిక్ చేసి చూడండి. ఆ బిర్యానీ కూడా మీకు చాలా బాగా నచ్చుతుందండి. మన సబ్స్క్రైబరే దొన్నె బిర్యానీ ట్రై చేసి అక్క చాలా బాగుంది అక్క, మా అత్త మామ కూడా ఈరోజు ఇష్టంగా తిన్నారు, చాలా బాగుంది అన్నారు అక్క అనేసి అన్నారండి. అలా చెప్పి అలా కామెంట్ చేసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. మీరు ట్రై చేసి నాకు ఒక కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి నాన్ వెజ్ రెసిపీస్ మళ్ళీ తెస్తానే ఉంటానండి. ఇంకొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్.